అప్పుడు వయసు అయిపోయినప్పుడు అరేరే మాకు పిల్లలుంటే బాగున్నే అనే ఏడుపు మొదలవుతుంది. అప్పుడు మొదలైన ఏడుపు మీరు చచ్చేంతవరకు మీతోనే ఉంటుందిరా. మీ ఇద్దరి కన్నీళ్లు తుడవడానికి కూడా ఎవరుండర్రా. అప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన తప్పేంటో అని. అప్పుడు అర్థమవుతుంది చందు ఈజ్ కరెక్ట్ అని. వెళ్ళు. రేయ్, నువ్వు 100 చెప్పినా నా మనసు మారదు. వైశాలి నా భార్య, నా దేవత. పట్టాభి అనే దేవుడు నాకిచ్చిన దేవత. మేం ఇలాగే ఉంటాం. మా కుటుంబం ఒక అమృత కలశం. నీలాంటి విషపు చుక్క ఇందులో ఇమడదు. వెళ్ళిపోరా, పో. అత్తయ్య, ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. అదేంటి, నీ గదిలో ఆయన ఫోటో లేదా? ఇప్పుడు కొత్తగా అడుగుతావేంటి? ఎప్పుడూ లేదుగా. అదేంటి, నీ కొడుకు ఫోటో నీ గదిలో లేకపోవడం ఏంటి? ఉండాలి కదా. ఎప్పుడూ అలా అనుకోలేదే. అయినా ఫోటో లేకపోతే ప్రేమ లేనట్టేనా? సర్లే, నా గదిలో ఉందిగా, తీసుకొస్తాను. అదేంటి మరి నీకు? ఫోటో లేకపోతే ప్రేమ లేనట్ట ఏంటి? నువ్వన్నదేగా. నందిని, ఫోటో లేకపోయినా ప్రేమున్నట్టే. కానీ ఉన్న ఫోటోని తీసేస్తే దాని అర్థమేంటి? అత్తయ్య, ఫోటో పెట్టుకుని ఏం చేయాలి? ఆ ఫోటోని చూస్తూ ఏడవడం తప్ప? నీ కొడుకంటే నాకు ప్రేమ పిచ్చి, అది పోదు. అందుకే ఫోటో అయినా లేకపోతే కనీసం ఏడుపైనా ఆగుతుందని. నందిని, అంటే వాణ్ణి నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావా? అంటే నేను మర్చిపోవడం నీకిష్టం లేదా? నందిని, అంటే మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నావన్నమాట. అత్తయ్య, నువ్వేమనుకోకపోతే ఓ మాట చెప్పనా? మర్చిపోవటానికి ప్రయత్నించకపోవడం మనిషి తప్పు, మర్చిపోతే అది మనసు తప్పు. ఈ 2 తప్పుల్లో ఏదో ఒక తప్పుని మనం ఒప్పుకోవాలి. తప్పదు. ఆ రుద్ర, చెప్పు. ఏంటి, ఇంకా పడుకోలేదా? ఓ అదా. సర్లే, నవ్వించింది చాలు, పడుకో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.
ఏంటి? ఇప్పుడు ఇదెందుకు? అంటే ఇక దీంతో పని అయిపోయిందనా? అవునా? నేననేది దాని గురించి కాదు. ఇప్పుడు రోజు తన మొహం చూసి ఏడవలసిందేగా. నువ్వు ఏడవాలనే. ఏడుపంటే నీకు అంత ఇష్టమా? ప్రేమతో వచ్చే కన్నీళ్లని ఇష్టపడినవాడు అసలు ప్రేమికుడే కాదు. నాకు నీ ఏడుపు ఇష్టం, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దాన్ని చూసి నేను ఏడుస్తుంటే నీకు ఇష్టమా? దాన్ని ప్రేమంటారా? నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దాన్ని చూసి ఏడవమంటావు? ఏమైనా అర్థం పర్థం ఉందా? అవును, చనిపోయిన దాన్ని చూసి నీకు కన్నీళ్లు రానప్పుడు బతుకున్న నా మీద నీకు ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమంటూ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఉండాలి. అదే ప్రేమ. అంటే నీ మీద ప్రేమ నందిని మీద ప్రేమ ఒకేలా ఉంటుందా? దానికి నువ్వంటే ప్రేమ కదా, నేను నాకు త్యాగం చేసేసింది కదా, దానికోసమైనా నువ్వు దాన్ని ప్రేమించాలి కదా. నేనంటే నీకు ఇష్టమైనప్పుడు నన్ను నీకిచ్చేసిన అదంటే ఎందుకు ఇష్టం ఉండదు? నీ నటించడం ఏంటి? అదెవరో తెలియకముందే నువ్వు నా దానివి. నాకంటే నాకు నీ గురించి ఎక్కువ తెలుసు, నీకంటే నీకు నా గురించి ఎక్కువ తెలుసు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకరికి ఒకరం తెలుసు. తను మధ్యలో వచ్చిందే మధ్యలో. పోయిందా? జానకి, ఏంటిప్పుడు? ఎందుకు నన్ను చెడ్డవాణి చేస్తావు? నీకు దండం పెడతాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నువ్వు నన్ను బ్యాడ్ క్యారెక్టర్ అనే అంటావు. పోయిన వాళ్ళ గురించి ఆలోచించకపోవడం తప్పే కాదు అంటం లేదు, కానీ జీవితాంతం వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది ఇంకా తప్పు. విజయ్, నువ్వు నందిని చివరి కోరిక తీర్చాలిగా, తీర్చకపోతే తప్పేగా. ఇది కరెక్ట్. తన చివరి కోరిక నేను తీర్చాలి, నువ్వు తీర్చాలి, మనిద్దరం కలిసిపోయి తీర్చాలి. ఇద్దరిలా ఉన్న మనం ఒకటవ్వాలి. ఇది తీర్చకపోవడం తప్పు. అంతేకాదు, నేనొక బిడ్డని కనాలి, దానికి నందిని అని పేరు పెట్టాలి, ఆ బిడ్డని మా నాన్నకి ఇవ్వాలి, మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇదిగో, బిడ్డని కనాలి, పేరు పెట్టాలి అన్నంత వరకు దాని చివరి కోరిక. మీ నాన్నకి ఇవ్వడం, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ నువ్వు ప్రొలాంగ్ చేస్తున్న పనులు. అవెందుకు దాన్ని అడుగుతావు? సరే, అలాగే అనుకో. ఆయన ముందు కోరికలన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. అయితే అప్పుడు పుట్టే బిడ్డ నందినిలాగే ఉండాలి కదా. నందినిలాగే ఎలా ఉంటుంది? అవును, ఎలా ఉంటుంది? నీకు నాకు పుట్టే బిడ్డ నందినిలా ఎలా ఉంటుంది? ప్రతిరోజు పొద్దున్నే లేవగానే గదిలోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు నందినిని చూస్తుంటే, చూసినప్పుడల్లా ఇలాంటి బిడ్డే పుట్టాలి అని నువ్వనుకుంటే, నీ కళ్ళల్లో నందిని రూపం నిలిచి నా కడుపులో ప్రతిరూపమై నందినిలాగే పుడుతుంది. ఎప్పుడూ నువ్వు నందినినే చూస్తూ ఉండాలి. నాలో కూడా నువ్వు నందినినే చూడాలి. నాలో నీకు నందినియే కనపడాలి. అందుకే ఈ ఫోటో. నువ్వు నాతో కాపురం చేయట్లేదే, లేకపోయినా దాంతోనే కాపురం చేస్తున్నావు. నువ్వు నాతో కాపురం చేసినా దాంతో కాపురం చేసినట్టే.
నా కర్మ. మా అమ్మ నందిని కాదు. ఆయన తనేలా చేస్తుందిలే. తను ఇప్పుడేమైనా అక్కడ మీ ఇంట్లో ఉందా? లేదుగా. తెలుసుగా, మాట్లాడు. చెప్పమ్మా. విజయ్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాను? మీ కోడలతో మాట్లాడుతూ కూర్చున్నాను. దానిలో ఏమైనా మార్పు వచ్చిందా? నాలో వచ్చేలా ఉంది. నువ్వు చెప్పు. అదేంట్రా అలా అంటావు? ఎలా వస్తుందమ్మా? నందిని ఫోటో తీసుకొచ్చి నా గదిలో పెట్టి రోజు దాన్ని చూస్తూ కూర్చోమంటుంది. ఇంకెప్పుడు మారేది? అవునా? వీళ్ళిద్దరూ ఒకటేరా. ఏమైంది? ఇక్కడ నందిని నీ ఫోటో తీసుకొచ్చి నా గదిలో పెట్టి నిన్ను రోజూ చూస్తూ కూర్చోమంది. అవునా? దేవుడు ఒకే ప్రేమకి 2 రూపాలిచ్చి నీకు తగిలించినట్టున్నాడురా. అమ్మా, తనింకా మారలేదా? అదే తలుచుకుంటే ఎలా అమ్మా? నువ్వేనా మారాలిగా? అది ఇంకా అక్కడే ఉందా? ఆ, నందిని మారడం అంత తేలిక కాదురా. మారదు. ప్రేమించింది కదరా. సర్లే, ఉంటాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను మాట్లాడొద్దా? అత్తయ్య, బాగున్నారా? ఆ బావున్నానమ్మా. అదే తలుచుకుంటూ అలాగే కూర్చుంటే ఎలాగా మీరు మారాలి? చూడండి, మర్చిపోవడానికి ప్రయత్నించకపోతే అది మనిషి తప్పు, మర్చిపోతే అది మనసు తప్పు. ఈ 2 తప్పుల్లో ఏదో ఒక తప్పుని మనం ఒప్పుకోవాలి. అర్థమైందా? ఆ అయిందమ్మా, అయింది. ఉంటాను. హ్యాపీగా పడుకోండి. ఆ అలాగే. మరి ఈ ముక్క నీకు కూడా అర్థం అవ్వాలిగా, మారాలిగా. కొన్ని చెప్పడానికి బాగుంటాయి, చేయడానికి కష్టం. ఏంటే, ఏమైంది? ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడత్తయ్యా. ఎవరెత్తయ్యా ఫోను? రుద్ర. అవునా, నేను మాట్లాడతాలే, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు, పెట్టేసేయ్. పర్లేదులే, నేను మాట్లాడతాను. వద్దని చెప్తున్నాను కదా, ముందు నువ్వు ఫోన్ కట్ చేయి.
ఆంటీ నందిని లేదా? స్నానం చేస్తోంది. స్నానం చేస్తుందా? నేనొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి ఆంటీ, ఫస్ట్ ఆంటీ అనడం మానే. అడగండి. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అది మీరు నందిని అడిగితేనే బాగుంటుంది. ఏ నువ్వు చెప్పకూడదా? అంత చెప్పుకోలేని పనులు చేస్తూ చెప్పుకోలేని ప్లేసులకి వెళ్తున్నారా? నేను చెప్పకూడదని కాదు, కాకపోతే నందిని పర్మిషన్ లేకుండా నేను చెప్పకూడదు. నాకు అర్థం కావటం లేదు. దాన్ని అడిగితే చెప్తాను, టైం కావాలి అంటుంది. నువ్వేమో దాని పర్మిషన్ లేకుండా చెప్పను అంటున్నావు. అసలేం జరుగుతోంది? హాయ్ రుద్ర. హాయ్. ఏంటి మా అత్తయ్య నీ బ్రెయిన్ తింటుందా? అదే, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అన్నీ అడుగుతుంది. అడుగుతారు, పెద్దవాళ్ళన్నాక అవన్నీ అడుగుతారు. పిల్లలం, మనం ఏం చేయాలో అదే చేయాలి. అడగడం వల్ల హక్కు, ధర్మం. చెప్పకపోవడం మన అలవాటు. పద వెళ్దాం. వస్తాం అత్తయ్యా. బాయ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను పట్టాభికి ఇచ్చొస్తాను. విజయ్, నేను వస్తాను. సరే రా. పట్టాభి, ఏంటి రిసార్ట్స్కి వెళ్తున్నారా? సో ఈ రోజు నుంచి కొత్త జీవితం అన్నమాట.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదిగో కీస్. అరే మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. ఏంటి రిసార్ట్స్కి వెళ్తున్నారా? ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పటికే మాకు లేట్ అయింది. మేము బయలుదేరుతాం. అదేంటి కాఫీ తాగడానికి అలా అంటున్నారు? వైశాలి, వాళ్ళేమైనా గెస్ట్లా? మన ఇంట్లో వాళ్లేగా. రిసార్ట్స్కి ఆల్రెడీ టైం అయింది. మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. వస్తానమ్మా. వెళ్ళొస్తామన్నయ్య. వస్తాం వైశాలి. విజయ్, ఒక్క నిమిషం. ఏం లేదు, యోగికి హైదరాబాద్లో జాబ్ ఇప్పించాడే, అతను వచ్చాడు. మీ గురించి తెలిసి మీ జంటను చూడాలని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాడు. ఒక్క నిమిషం పరిచయం చేస్తాను.